అన్న జగమంతా మనమంతా నేను చూసా దుల్కర్ సల్మాన్ కాంత చాలా క్రేజీ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చుద్ది ప్రతి ఒక్కరు కూడా. సో ఫస్ట్ టైం మనం చూస్తుంటే ఒక ఓల్డెన్ డేస్ ఉన్నటువంటి సినిమాల్లో ఉంటాయి కదా ఆ రకంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది అనమాట. ఆ రాణా దగ్గుపాటి యొక్క వచ్చిన సీన్స్ నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ వరకు నిజంగా 1 man షో అని చెప్పొచ్చు. రాణా దగ్గుపాటి కిల్ అన్న నిజంగా ఆ మొత్తం ఏంటంటే చించి పరాయిస్తాడు అనమాట. చాలా బాగుంటుంది. ఈ యొక్క గెటప్లో ఈ యొక్క పర్ఫార్మెన్స్ రాణా గారు మీరు చూడలేదు. సో ఆ పాయింట్ మీకు చాలా బాగా కనెక్ట్ అయింది. సముద్రకానికి మన దుల్కర్ సల్మాన్కి ఉన్నటువంటి ఈగో క్లాషెస్ వల్ల ఏ రకంగా సినిమా మూవ్ అయిందనే పాయింట్ చాలా క్రేజీ అనిపిస్తుంది. భాగశ్రీ బర్సు అబ్బా అమ్మాయి ఎంత గ్లామరస్గా ఉంది బాయ్ సినిమాలో అంటే అంత గ్లామరస్ ఉంది. ఎక్కడ కూడా తను మిస్టేక్ చేయకుండా సినిమాని మొత్తం రన్ చేశారు చూడు. అది చాలా క్రేజీ అనిపించదా. సల్మాన్ రాజు నిజంగా ఆ డైరెక్టర్ ఏమన్నా అవుట్ఫిట్ భయ నిజంగా చాలా చాలా కొత్తగా అనిపించింది. ఇట్లాంటి సినిమాల్లో నిజంగా బాగా అంటే ఇన్వెస్టిగేషన్ పిచ్చి ఉంటుంది, అటువంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పాత రోజుల సినిమా చూడ అతిలేక సుందరి జగదేక వీరుడు అన్నట్టుగా ఆ టైప్లో మొత్తం ఆల్ మిక్స్ చాలా క్రేజీ అనిపిస్తుంది.